2025 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ ఎట్లున్నాయి? ఆ ప్రభుత్వ స్కూల్స్‌లలో బాత్రూమ్స్ ఉన్నాయా? లేదా? ఇట్లాంటి విషయాలు స్టూడెంట్ ఆర్గనైజర్స్ రెగ్యులర్‌గా ఎళ్లి చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటదని చెప్పి వాళ్ళ దగ్గరకొచ్చి అసలు స్కూల్స్ ఎట్లున్నాయి? ఇప్పుడు ప్రీ ప్రైమరీ అంటున్నారు. అవి తీసుకురావడం వల్ల విద్యార్థులకు ఎట్లాంటి హెల్ప్ ఉంటది? ఒకవేళ అవి తీసుకొస్తే ఇప్పటివరకు వాళ్ళకి ఏవైతే మౌలిక సదుపాయాలు లేవు అంటున్నారో అవి తీర్చే అవకాశం ఉంటదా? లేదా? ఇట్లాంటి విషయాలన్నీ మనం వీళ్ళని అడిగి కనుక్కుందాం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎట్లున్నాయి? ఏమన్నా మారొచ్చా ఈ ఇయర్ నుండి? ప్రస్తుతానికైతే ఎలాంటి మార్పులైతే జరగట్లేదు. ఎందుకంటే ఇప్పటివరకు గూడా ఎలాంటి బుక్స్ గానీ, యూనిఫార్మ్స్ గానీ ఇంతవరకు గూడా స్కూళ్ళలోకి ఎళ్ళలే. ప్రభుత్వాలేందంటే పేద, మధ్యతరగతి విద్యార్థులను అసలుకే చదువుకోకుండా, అలాగే వాళ్ళు ఏదైతే రాజకీయాలు చేసుకుంటూ ఉన్నారో దానికి వ్యతిరేకంగానే విద్యార్థులను ఎలాంటి ఎదగకుండా చేయాలనే కుట్రలో ఈ భాగంగా జరుగుతుంది. గత ప్రభుత్వాలు ఇలానే ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ ప్రభుత్వం గూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గూడా అదే తోవలో నడుస్తుంది. చూడాలి మనం ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారో మరి గవర్నమెంట్. ఇప్పటికైతే అధికారులైనా గానీ, అలాగే ప్రభుత్వాలు గానీ స్పందించలే. ఎందుకంటే బుక్స్ గూడా అవి ఈవెన్ స్కూల్ యూనిఫార్మ్స్ కూడా ఇంతవరకు పాఠశాలకు రాలే. ఇది మాత్రం వాస్తవం. ఇప్పటివరకి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ బిల్డింగ్స్ బాలేవని, తర్వాత వాష్‌రూమ్స్ కూడా లేవు అని జెప్పి చాలా ప్రభుత్వ పాఠశాలలు అట్లనే ఉన్నాయి. ఇప్పుడేమైనా మార్చే అవకాశాలున్నాయా మీ ఇన్ఫర్మేషన్‌ని బట్టి? మీరే కదా పాఠశాలలకి దగ్గరలో ఉండేది, చూసేది రెగ్యులర్‌గా. మేమైతే ఇప్పటిదాకా గత ప్రభుత్వాల మీద కూడా మనం ఫైట్ చేసినాం. ఎందుకంటే విద్యార్థులు అనేవాళ్ళు చదువుకునేందుకు వచ్చారు. వాళ్ళని అంటే పేద విద్యార్థి తరగతులు ఇప్పుడున్న కార్పొరేట్ స్థాయిలో ఉన్న వాటికి ఫీజులు కట్టలేరు. ఏదైతే ప్రభుత్వ బడులు ఉన్నాయో వాటిని మంచిగా చేయండి. వాటిని బాగుపరిస్తే పేద విద్యార్థులు చదువుకుంటే వాళ్ళు ఎంతో కొంత బాగుపడుతున్న కాన్సెప్ట్‌తోని మేము కూడా ఫైట్ చేస్తున్నాం. గత ప్రభుత్వాల మీద ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఫైట్ చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా ఎంతో కొంత స్పందిస్తది. ఈ ప్రభుత్వం ఎంతో కొంత విద్యార్థులకు సహాయం చేస్తది, హెల్ప్ చేస్తది. ఎంతో కొంత డెవలప్ అయితది. ఇప్పటికైనా ఇప్పుడున్న గత ప్రభుత్వం నుంచెలైనా ఇప్పటికైనా ఇది నేర్చుకుంటది. వీళ్ళు గుణపాఠంగా నేర్చుకునైనా డెవలప్ చేస్తారనే దాంట్లో మేము అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా నిర్వీర్యం చేస్తుంది. విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తుంది. ఇప్పటికి కూడా ఎలాంటి డెవలప్మెంట్ అనేది కనబడట్లేదు. ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే కొత్తగా ఇప్పుడు ఎవరు కూడా అడగలే ఇంటర్నేషనల్ స్కూల్స్ అవి ఇవన్నీ. ఉన్న గవర్నమెంట్ జెడ్పీసీ స్కూల్స్‌ని, ప్రాథమిక స్కూల్స్‌ని డెవలప్ చేయరా భయ్ అంటే వాడేది కొత్తగా స్కూల్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఇంకోటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అవి ఎవరు అడిగిలు? మండలానికి కూడా ఎవరు అడిగిలయ్యా? ఉన్నవాడిని డెవలప్ చేయ అని మాట్లాడినాం. కానీ అది కూడా కాకుండా ఇంకోటి కొత్తగా చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం. ఉన్నవాటిని మొత్తం గాలికి వదిలేసి కొత్తది తీసుకొచ్చి డెవలప్ చేస్తా అంటే ఎవరిని నమ్మాలి మేము? ఇప్పుడు రేవంత్ రెడ్డిని నమ్మాలా? గవర్నమెంట్ నమ్మాలా? ఎవరిని నమ్మాలా? ఇంతవరకు కూడా విద్యా వ్యవస్థకు ఒక విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు. కనీసం నిన్నటికి ఇచ్చిన మినిస్టర్లన్నా కేటాయిస్తారని మేము అనుకున్నాం. కానీ దాంట్లో కూడా కేటాయించకపోవడం ఎంత సిగ్గుచేటు, ఎంత విద్యా వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేస్తున్నారని అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థలో విద్యాశాఖలో కొన్ని సమీక్షలు జరగాలన్నా, కొద్దిగా డెవలప్మెంట్ జరగాలన్నా ఒక మంత్రి కేటాయించాలి. మంత్రి లేకుండా ముఖ్యమంత్రి దగ్గర ఆ శాఖను పెట్టుకొని నడిపిస్తుంటే కనీసం ఇప్పుడు ఉన్న ఈ ముగ్గురు మంత్రుల కన్నా ఎవరికొరు ఇస్తారు కావచ్చు అని మేము ఒక ఆశాభావం వ్యక్తం చేసినాం. కానీ దాంట్లో కూడా ఇవ్వకుండా ఇంటి దగ్గర పెట్టుకొని ఆయన సమీక్షలు చేయకుండా ఆయన వేరే దందాల మీద వేరే బిజినెస్ల మీద మాట్లాడుకుంటుంటే విద్యా వ్యవస్థను ఎవరు పట్టించుకోవాలి? ఎవరు చేయాలి? అధికారులు చేస్తారా? మినిస్టర్లు ఏమైలు? ఇంతమంది మినిస్టర్లు ఎందుకు శాఖలు ఇవ్వాలి? అది మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ సోయి తెచ్చుకొని గవర్నమెంట్ ఎంతో కొంత డెవలప్ చేద్దామన్న దాంట్లో ఉండాలి, చేయాలి. విద్యాశాఖ మంత్రి తక్షణం కేటాయించాలి. అలాగే ఏదైతే ఈ సంవత్సరానికి అన్ని స్కూల్స్లో, పాఠశాలల్లో పుస్తకాలు, అలాగే వాళ్ళ యొక్క యూనిఫామ్స్ అన్నీ కూడా పంపించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడంలో అసలు ప్రభుత్వం ఏమనుకుంటుందని అనుకుంటున్నారు మీరు? మనం చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థని ఎంత అధ్వాన పరిస్థితిలో నెట్టివేసి దాని తర్వాత నిరుద్యోగులు అందరూ తిరుగుబాటు చేసి ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఎంత సిగ్గుచేటు, ఎంత పనికిమాలిన తనం అనేది మనం ఈ విద్యాశాఖ మంత్రి నియమించకపోవడంలోనే తెలుసుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో రోజు మద్యం రేట్లు పెంచి ఎక్సైజ్ మినిస్టర్లను పెట్టుకొని తర్వాత వేరే మినిస్టర్లను పెట్టుకున్నారు. కానీ విద్యార్థులు చదువుకొని ఈ తెలంగాణకి భవిష్యత్తుగా ఉన్న విద్యా వ్యవస్థని అసలు విద్యాశాఖ మంత్రి లేకుండా చేయడం అనేది చాలా పేద మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయడము. దాని తర్వాత విద్యా మంత్రి లేకపోవడము అంటే ఒక రథసారథి లేకపోవడం అంటే ఒక ఇంటిని నడపకపోవడం లాంటిదే. ఒక ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే ఆ ఇల్లు ఎలా నడుస్తుంది? అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి కూడా అంత సిగ్గచేటు. మనలాంటి పేద బడుగు బలైన వర్గాలకు విద్య అందకుండా ఇది డైరెక్ట్గా మనల్ని ఎక్స్క్లూజన్ చేయడం అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరమైన విద్య అసలు కొంచెం ముందుకు పోతుంది అన్న ఉద్దేశం ఉందా? లేకపోతే ఏమీ లేనట్టు ప్రవర్తిస్తుందా ప్రభుత్వం? ఈరోజు మనం తెలంగాణ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి సర్కార్లో ఎట్లా జరుగుతుందంటే ప్రజాపాలన అని పేరుకు మాత్రమే ఉన్నది, కానీ అది
నిరూపించే దగ్గరకు వస్తే ఇప్పటివరకు అది నిరూపణలు జరుగుతలేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు దగ్గర ఇంకొక 3-4 నెలలు అయితే 2 సంవత్సరాలు సుమారుగా 2 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం ఎంత సిగ్గుచేటు అనేది మనకు కళ్ళ ద్వారానే తెలుస్తుంది. ఎవరికైనా ఇప్పుడు మనకు ఒక పిల్లలకు మనకి ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగితే తల్లిని పోయి సంప్రదిస్తాం. ఒక యూనివర్సిటీలో మనకి ఏమైనా ఒక లెక్చరర్ లేకపోయినా ఏది జరిగినా కానీ డైరెక్ట్గా ప్రిన్సిపల్ని వెళ్ళడం లేకపోతే వీసీనికి వెళ్ళడం సంబంధించిన అధికారులను వెళ్ళి మాకు ఈ ప్రాబ్లం జరుగుతుంది, మాకు ఇలాంటివి ఉన్నాయని వాళ్ళు నేరుగా వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తారు. ఈ రోజు ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. విద్యాశాఖ మంత్రి నియమించకపోతే పిల్లల వాళ్ళ యొక్క సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఇట్లాంటి విద్యని ఇంకో కొత్త కోర్సుని ఇంప్లిమెంట్ చేయాలని ఎవరికి చెప్పుకోవాలి? ఎవరిని వాళ్ళ అనాథల ఏమైనా వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటివరకు పన్నులు కట్టట్లేదా? వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటివరకు ఫీజులు కట్టట్లేదా? వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటివరకు కోర్సులకు ఫీజులు కట్టకుండా ఎలాంటి పన్నులు కట్టకుండా పిల్లల్ని అన్యాయంగా లేకపోతే తీసుకొచ్చి దొంగల్లాగా ఇక్కడికి వచ్చే మనం చేర్పించారా? జైల్లో ఖైదీల్లాగా ఇక్కడ వచ్చే మనం చేర్పించారా? ఇప్పటివరకు మీరు విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా ఇప్పటివరకు మీరు తమాషాలు చేసుకుంటా సీట్లలో కూర్చుకుంటా బడ్జెట్ లేకుండా నా దగ్గర బడ్జెట్ లేదు నన్ను కోసుకొని తింటారా అంటే ఎవరికి కోసుకొని తింటారా? అంటే కోసుకొని తిననీకేనా నిన్ను ఆ గద్దె మీద కూర్చోబెట్టి 2 సంవత్సరాల వరకు ఇప్పటి విద్యాశాఖ మంత్రిని కేటాయించుకుంటా కోసుకొని తినడానికి పెట్టిరా? అట్లా ఎవరు పెట్టలేదు. ఇప్పటికైనా గత ప్రభుత్వం ఒకవేళ వాళ్ళ గిట్ట చేయకపోతే వాళ్ళకి ఏ రకంగా అయితే బుద్ధి చెప్పి వాళ్ళని గద్దె నుంచి కిందికి దింపిర్రో అదే రకంగా ఒకవేళ నువ్వు ఇప్పటికి రెస్పాండ్ కాకపోతే మిమ్మల్ని కూడా ప్రజలు వాళ్ళు, ఎందుకంటే అందరూ చైతన్యవంతులే, ఇప్పుడు అందరూ చదువుకుంటున్న వారే, అందరికీ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి ఒక్కరికి అందరికీ ఉద్యమ నేలగా అందరూ ఉన్నవాళ్ళే. మీరు ఇట్లానే ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు భవిష్యత్ కాలంలో విద్యార్థులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు బుద్ధి చెప్తారు. మీరు త్వరపడి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం. నా పేరు ఎస్ సంజీ, ఉస్మానియా యూనివర్సిటీ జార్జిరెడ్డి పీడిఎస్ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు చాలా సమస్యలు, ప్రభుత్వ స్కూళ్ళు చాలా సమస్యలకు నిలువుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి. ప్రాథమిక విద్య నుంచి మొదలుకొని యూనివర్సిటీ విద్య వరకు అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రముఖ వార్తాపత్రికలు ప్రచురితమైనటువంటి వార్తలు మనం గమనించినట్లయితే 2021 సంవత్సరంలో 20 లక్షలకు పైగా 20,23,000 మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటే 2021కి వచ్చేసరికి 2024 సంవత్సరానికి వచ్చేవారికి 16 లక్షల పైచిలుకు విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో విద్యను అభ్యసిస్తున్నటువంటి పరిస్థితి. అంటే 6 లక్షలకు పైగా ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థులు విద్యను అభ్యసించక డ్రాప్ అవుట్ అయినటువంటి పరిస్థితి. ఈరోజు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకుంటే ఇప్పటి వరకు స్కూళ్ళకు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయలేనటువంటి పరిస్థితి, పిల్లలకు సరైన పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళల్లో స్కావెంజర్స్ సరిగా లేక అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. వీటి మీద దృష్టి సారించాలంటే ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని నియమించాల్సిన అవసరం ఉంది. సమీక్షలను నిర్వహించడం ద్వారా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలు ఏందనేది మంత్రి గారి దృష్టికి పోతే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మార్గాలు సుగమమవుతాయి. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి 2 సంవత్సరాల కాలం గడిచినా కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఆ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉంటే ఆయనకు అనేక శాఖలు చూసుకునే వరకు సరిపోతుంది, ఎక్కువ ఢిల్లీలోనే గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారుతున్నటువంటి పరిస్థితి. మేము విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మా డిమాండ్ ఏంటంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు 30,000కు పైచిలకు ప్రభుత్వ స్కూళ్ళు ఏవైతే ఉండనో అన్ని స్కూళ్ళలో ఉన్నటువంటి సమస్యల మీద సమీక్ష నిర్వహించి వెంటనే ఆ యొక్క సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా స్కూళ్ళకు మొట్టమొదటిసారిగా పుస్తకాలను డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏదైతే డ్రెస్సులు కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా మేము ఒక కార్యాచరణ రూపొందించుకొని ఈ స్కూల్ ఎడ్యుకేషన్ పైన అనేక రకాలుగా నిరసనలు ఉద్యమాలు కూడా చేయడానికి వెనకాడబోమని మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ప్రారంభమైంది, కానీ ఈ రాష్ట్రానికి ఇంత మట్టుకు కూడా విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. ఉన్న విద్యాశాఖ మంత్రి ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నదని చెప్పేసి ఈరోజు ఆయన ఏమాత్రం కూడా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ప్రజాస్వామిక వాదులు కావచ్చు, ఎవరిని కూడా కలిసే పరిస్థితి లేదు. ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నట్టున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది చేయలేదు, ఇది చేయలేదు, మొత్తం కూడా విద్యా వ్యవస్థను మొత్తం కూడా నాశనం పట్టించారని చెప్పేసి ఈరోజు గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మాట్లాడిన మాటలన్నీ కూడా మర్చిపోయి ఈరోజు విద్యాశాఖ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనా కూడా ఏమాత్రం కూడా వాళ్ళకి సమకూర్చాల్సినటువంటి పద్ధతిలో ఏమాత్రం కూడా విద్యార్థులకి సమకూర్చలేదు.
మొత్తం కూడా యూనిఫామ్లు సరిగ్గా లేవు, పాఠ్యపుస్తకాలు అందలేదు. ఆ స్కూల్స్ మొత్తం కూడా అనేక మంది టీచర్ లేక ఈరోజు మూతపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అలాగే అనేక మంది స్కూల్స్లో కనీసం కూడా వాష్రూమ్ పోవడానికి వాష్రూమ్స్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్నగాక మొన్న ఒక వార్తాపత్రిక కథనం చూసినట్లయితే ఈరోజు అక్కడ అనేక మంది విద్యార్థులు ఈరోజు చున్నీలు పట్టుకొని వాష్రూమ్ పోతున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇకనైనా మారాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులకు అభిప్రాయపడుతున్నాం. జార్జిరెడ్డి పీడిఎస్సీగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో ఈరోజు విద్యా సంస్థలు ప్రారంభమైనాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కానీ విద్యార్థుల సమస్యలు మాత్రం యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. సంవత్సర కాలం గడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, కానీ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించలేదు. ఈరోజు అనేక ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, కళాశాలలు కావచ్చు, యూనివర్సిటీల్లో ప్రభుత్వ విద్యా సంస్థలు సమస్యలకు నిలయాలుగా మారిపోయి ఉన్నాయి. వర్షాకాలం రాబోతూ ఉంది. వర్షాకాలం వస్తున్న సందర్భంలో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్లు కూలిపోయి ఈరోజు విద్యార్థులకు ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యం ఉంది. కాబట్టి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలుగా మొదలుకొని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలు, అంగన్వాడీల వరకు ఆ విద్యా సంస్థల బలోపేతం కోసం ముఖ్యమంత్రి గారు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. అధికమైన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రచార ఆర్భాటాల కోసం, హోర్డింగ్లు పెట్టుకోవడం కోసం లేదా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో నేషనల్ మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ పబ్లిష్ చేసుకోవడం కోసం మాత్రమే దీనిని ఉపయోగించుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు కూడా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అనో లేకపోతే ఇంకా కొత్త ప్రైమరీ స్కూల్స్ అని కొత్తగా ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ ప్రచార ఆర్భాటాలుగా మాత్రమే మిగిలి ఉన్నది అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు బడిబాట ప్రారంభిస్తామని చెప్పి పాఠశాలలు ప్రారంభమైన ఇన్ని రోజులకు కూడా సమ్మర్లో, ముఖ్యంగా వేసవి సెలవుల్లో విద్యార్థులను సమీకరించే ప్రయత్నాలు చేయకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్లు చేసుకొని వాళ్ళ పిఆర్ఓ సిస్టమ్ను ఉపయోగించుకొని అడ్మిషన్ ప్రాసెస్ అంతా క్లోజ్ చేసుకున్నాక ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులకి ఉపాధ్యాయులు అందుబాటులో లేకుండా వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఈరోజు బడిబాట కార్యక్రమంతో సమయాన్ని వృధా చేసే ప్రయత్నం కనిపిస్తూ ఉంది. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, టీపీటీఎఫ్ లాంటి ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళు స్వయంగా సమ్మర్లో గ్రామాలకు తరలి అక్కడ ఉన్నటువంటి పేదల తల్లిదండ్రులని మోటివేట్ చేసి ప్రభుత్వ విద్యా సంస్థల వైపు విద్యార్థుల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు చేసే ప్రయత్నాన్ని ఈరోజు ప్రభుత్వాలు కొనసాగించలేకపోవడం బాధాకరం. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ప్రచార ఆర్భాటాల కోసమో లేకపోతే పేపర్ ప్రకటనలు చేయడం కోసం కాదు, విద్యాశాఖ అనేది, విద్యార్థులు అనేది ఈ దేశ మానవ వనరులు, రేపటి భవిష్యత్తును మార్చే శక్తి విద్యార్థులకే ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తేనే దేశ భవిష్యత్తు బలోపేతం అవుతుందనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గమనించాల్సిన అవసరం ఉంది. మీ ప్రజాప్రతినిధుల నిధుల నుంచి అవసరమైతే ఎంపీ ల్యాండ్స్ని ఇస్తారా, ఎమ్మెల్యే నిధుల నుంచి ఇస్తారా, సీఎం ప్రత్యేక రిలీఫ్ నుంచి ఇస్తారా, ఏ విధంగా అయినా ఇస్తారు, కానీ ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం మీరు ప్రత్యేకమైన నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు అనేక లక్షల్లో ఫీజులు దగా చేస్తూ ఉన్నాయి, దోపిడీ చేస్తూ ఉన్నాయి. దీన్ని నియంత్రణ చేయాల్సిన అధికారులు వాళ్ళిచ్చే మామూళ్ళకి మోచేతి నీళ్ళకి ఆశపడ్డ మాదిరిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లంచగొండితనం ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో పెచ్చవిల్లుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనిని కట్టడి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందనే విషయాన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, జార్జిరెడ్డి పీడిఎస్ స్టూడెంట్ యూనియన్గా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు విద్యా సంస్థలలోకి, విద్యా రంగంలోకి అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు డే 1 రోజు అందిస్తామని చెప్పేసి గతంలో మాట్లాడారు. ఈరోజు యూనిఫామ్స్ అందలేదు, పాఠ్యపుస్తకాలు అందలేదు, అన్ని పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో రాలేదు. విద్యార్థులు ఎట్లా చదువుకుంటారు? ఇక్కడికి వచ్చిన విద్యార్థులు మళ్ళీ డైవర్ట్ అయిపోయి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యా కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి ఆకునూరి మురళి గారు కేవలం షోకేజ్ ప్రెస్ మీట్ల కోసం కాదు, క్షేత్రస్థాయికి రావాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్ ఆఫీసులో కూర్చొని, ఏసీ గదులలో కూర్చొని వాటిని చేయడం, రివ్యూలు చేయడము, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టడం కాదు. మీరు క్షేత్రస్థాయికి వచ్చి విద్యార్థులతోని, విద్యార్థి సంఘాలతోని క్షేత్రస్థాయిలో మీరు ఇంటరాక్షన్ జరపండి, తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోండి. దీని నుంచి ఒక మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం కోసం ముఖ్యమంత్రి గారి దృష్టి కేంద్రీకరించకపోతే జార్జిరెడ్డి పీడిఎస్ స్టూడెంట్ యూనియన్గా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలను అందరినీ కూడా ఐక్యం చేసుకొని ఉస్మానియా వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.